హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఝాన్సీ. ఈరోజు నేను చేసే రెసిపీ మటన్ పులావ్. అది కూడా కుక్కర్లో సింపుల్గా తయారు చేసి చూపిస్తాను. కుక్కర్లో వండటం వల్ల ఈ పులావ్ అన్నది పీస్ మాత్రం చాలా బాగా కుక్ అయింది. చూసారా? ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను సింపుల్గా. నేను తయారు చేసినట్టు మీరు తయారు చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ముందుగా మనం మటన్ తీసుకోవాలి. మటన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, అందులో కొంచెం పసుపు, ధనియాల పౌడర్, అలాగే మన ఆంధ్ర స్పెషల్ కర్రీ పౌడర్, కారం వేసుకోవాలి. కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవాలి. అదేవిధంగా అర స్పూను గరం మసాలా, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఒక స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ పోసుకున్న తర్వాత పెరుగుని చిన్న చిన్న గడ్డలని లేకోకుండా ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకుని పెరుగును వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మనం వేసిన మసాలాలన్నీ పీస్కి పట్టే విధంగా బాగా మనం కలుపుకోవాలి. ఇలా బాగా మనం మసాలా పీస్కి పట్టేంత వరకు కలుపుకొని ఇలా మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల రైస్ వచ్చి ఒక అరకిలో తీసుకోవాలి. అరకిలో మటన్కి అరకిలో రైస్ పులావ్ చాలా బాగుంటుంది. ఇలాగ ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని కొంచెం నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గ్యాస్ పైన పెట్టుకుని వేడైన తర్వాత ఒక 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం గరం మసాలాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం లైట్గా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అందులో టమాటాలు వచ్చి ఒక 3 టమాటాలు వేసుకోవాలి. అప్పుడు మన పులావ్కి మంచి కమ్మదనం వస్తుంది. ఈ టమాటాలన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా చూసారా, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను మటన్ మనం కలుపుకునేటప్పుడు ఏం వేసుకోలేదు. ఇప్పుడే ఇలా ఆయిల్లో వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ని వేసుకోవాలి. మటన్ని కొంచెం సేపు ఆయిల్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి. మటన్ కుక్ అవుతాకి కొంచెం టైం పడుతుంది. ఇలాగ బాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మధ్యలో మూత పెట్టుకుంటూ కింద మాడిపోకోకుండా తిప్పుకుంటూ మనం మటన్ని రెడీ చేసుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ అనేది పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మనం ఒక 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కుక్కర్ ఒక 3 విజిల్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకుని ఇప్పుడు మూత తీసేసుకుని మనం చూడాలి కుక్ అయిందో లేదో. రైస్ వచ్చి ఆ గ్లాస్తో నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. దాని విధంగానే మనం వాటర్ అనేది పోసుకోవాలి. నేను తీసుకుంది బాస్మతి రైస్ కాబట్టి ఒక 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత నీళ్ళు అనేవి మనకు ఒక పొంగు రావాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి మన ఈ మటన్ పులావ్ రెడీ చేసుకోవటం. కుక్కర్లో కాబట్టి తొందరగా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, మనకి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కుక్ అయిన తర్వాత చూసారా, మన మటన్ పులావ్ రెడీ. చూడడానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇలా ప్లేట్లోకి తీసుకుని మనకు సలాడ్, నిమ్మకాయతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.